అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. 4 సభ్యులతో దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. ఘటనా స్థలానికి చేరుకొని బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితేనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. మరోవైపు ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరకలేదని ప్రకటించింది ఎయిర్ ఇండియా. బ్లాక్ బాక్స్ దొరికితేనే విమానం కూలడానికి ముందు ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ ను అనలైజ్ చేయడంతోనే యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక విమానాల్లో ఉండే బ్లాక్ బాక్స్ నల్లగా ఉండదు. ఆరెంజ్ కలర్ లో ఉండే ఎలక్ట్రానిక్ పరికరం ఇది. విమానయాన ప్రమాదాల దర్యాప్తును ఈజీ చేసేందుకు దీనికి ఫ్లైట్ లో పెడతారు. ప్రమాదం జరిగిన తర్వాత దీన్ని స్వాధీనం చేసుకుని యాక్సిడెంట్ చివరి క్షణాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. బ్లాక్ బాక్స్ ను టైటానియంతో తయారు చేసి మరో టైటానియం బాక్స్ లో భద్రపరుస్తారు. మంటలతో కూడిన తీవ్రమైన ప్రమాదాలను ఇది తట్టుకోగలదు. ఇందులో 2 పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ గా కాగా రెండోది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ విమానం ప్రయాణ సమయంలో దానికి టెక్నాలజీ పనితీరుకు సంబంధించిన డేటాను రికార్డ్ చేస్తోంది. అంటే ఫ్లైట్ ఎత్తు, వేగం, దిశ, ఇంజిన్ల పనితీరు వంటి అంశాలను రికార్డ్ చేస్తోంది. మరోవైపు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కాక్పిట్ లో పైలట్, కో పైలట్ల కన్వర్జేషన్ ను రికార్డ్ చేస్తోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో జరిగిన సంభాషణలను రికార్డ్ చేస్తోంది. ఒకవేళ విమానం నీటిలో మునిగిపోతే దాన్ని గుర్తించడంలో ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి అల్ట్రాసోనిక్ పింగ్ సౌండ్ వస్తుంది. దీని ఆధారంగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తారు అధికారులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు మొదలైంది. 4 సభ్యులతో దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. ఘటనా స్థలానికి చేరుకొని బ్లాక్ బాక్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికితేనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయి. మరోవైపు ఇప్పటికీ బ్లాక్ బాక్స్ దొరకలేదని ప్రకటించింది ఎయిర్ ఇండియా. బ్లాక్ బాక్స్ దొరికితేనే విమానం కూలడానికి ముందు ఏం జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ ను అనలైజ్ చేయడంతోనే యాక్సిడెంట్ కు దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీశైలం లైవ్ లో అందిస్తారు. శ్రీశైలం, ఘటనపై విచారణ డీటెయిల్స్ ఏంటి? విమాన ప్రమాదంపై ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. డీజీసీఏతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ బ్యూరో కూడా దీనికి సంబంధించి విచారణ చేపట్టింది. ఇప్పటికే 4 సభ్యులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కమిటీ విచారణ చేస్తుంది. అయితే కమిటీ ప్రధానంగా బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతుంది. విమాన ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ ఘటనా స్థలానికి చేరుకొని ఘటన జరిగిన తీరును అంచనా వేయడంతో పాటు బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకునేందుకు ఈ బృందం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఒక టీం చేరుకుంది. అయితే బ్లాక్ బాక్స్ దొరకలేదని చెప్పి ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటన చేసింది. అయితే ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ అనేది కీలకంగా మారుతుంది. ఇందులో రెండు రకాల డాటా అనేది రికార్డ్ అయి ఉంటుంది. ఒకటి ఫ్లైట్ డేటాతో పాటు కాక్పిట్లో వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. ఇందులో ఉండేటువంటి డాటా ఆధారంగానే విమాన ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అప్పుడున్నటువంటి దాని స్పీడ్ ఏంటి, ఎత్తు ఏంటి, ఏ స్థాయిలో వెళ్తుంది, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఇందులోనే రికార్డ్ అయి ఉంటాయి, ఫ్లైట్ డాటాలో రికార్డ్ అయి ఉంటాయి. అదేవిధంగా చివరి క్షణాల్లో అంటే ఇప్పుడు అహ్మదాబాద్లో ఏదైతే విమానం కూలిందో విమానం కూలే ముందు కాక్పిట్లో జరిగిన సంభాషణ ఏంటి, ఏం మాట్లాడుకున్నారు. ఇప్పటికే మనకు మేడే కాల్ ఫ్లైట్ జరుగుతున్నప్పుడు పైలట్ మేడే కాల్ ఇచ్చినట్టు తెలిసింది. దానికి సంబంధించి మనకు ఏటీసీ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. కాకపోతే మేము తిరిగి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదని చెప్పింది. ఈ నేపథ్యంలో అప్పుడు కాక్పిట్లో ఎట్లాంటి వాయిస్ రికార్డ్ అయింది, ఏం మాట్లాడుకున్నారు పైలట్లు, కో పైలట్. సో అప్పుడు జరిగినటువంటి సంభాషణ ఏంటి, ఆ సంభాషణ ఆధారంగా అసలు విమాన ప్రమాదం ఎందుకు జరిగింది అనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ ఎయిర్ ఇండియా చెప్పిన దాని ప్రకారం అయితే బ్లాక్ బాక్స్ దొరకలేదని చెప్తున్నారు. అయితే ఈ బ్లాక్ బాక్స్ అనేది అంటే ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎందుకు ఇంకా బ్లాక్ బాక్స్ అనేది సురక్షితంగా ఉంటుందనే ఒక అనుమానం ఉంటుంది. కానీ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఖనిజంతో తయారు చేస్తారు. ఇది విమాన ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ వచ్చినప్పటికీ లేదంటే నీళ్ళలో పడిపోయినా కూడా సురక్షితంగా ఉండే విధంగా దీన్ని డిజైన్ చేశారు. మరోవైపు ఇది ప్రమాదం జరిగిన తర్వాత 30 రోజుల వరకు కూడా సిగ్నల్స్ను పంపిస్తూ ఉంటుంది. నీళ్ళలో ఉన్నప్పటికీ ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి
శకలాల్లో కూడా ఇదే సురక్షితంగా ఉంటుంది. అయితే ఆ శకలాలు తొలగించే క్రమంలో బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం అని తెలుస్తుంది. ఒకవేళ దొరికిన తర్వాత దాని సిగ్నల్ ఆధారంగా ఎక్కడుందో తెలుసుకొని ఆ ఏదైతే సిగ్నల్ పంపిస్తుందో దాని ఆధారంగా దాని బ్లాక్ బాక్స్ని వెతుకుతారో ఆ తర్వాత అందులో ఉన్నటువంటి డాటాను అనలైజ్ చేస్తారు. ఆ డాటా అనలైజ్ తర్వాత ఖచ్చితంగా ఎందుకు ఈ విమాన ప్రమాదం జరిగింది, ఎట్లా జరిగింది, అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, నిజంగానే రెండు ఇంజన్లు కూడా ఫెయిల్ అయ్యాయా లేకపోతే ఇంకేదైనా రీజన్ ఉందా, అసలు పైలట్ ఏం మాట్లాడారు, మేడే కాల్ ఇచ్చినప్పుడు అందులో జరిగినటువంటి సంభాషణ ఏంటి, ఈ అంశాలన్నీ కూడా పూర్తిగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ దొరకాలి. దొరికితేనే ఖచ్చితమైనటువంటి రీజన్ ఏంటి అనేది మాత్రం మనకు తెలుస్తుంది శ్రవంతి.